ఎస్ఎస్సి సీజీఎల్ ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి సీజీఎల్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ అండ్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అండ్ ఫిజికల్ రిక్రూట్మెంట్ అండ్ శాలరీ అండ్ పవర్ ఆఫ్ అండ్ ప్రమోషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఈ విషయాలన్నీ మనం ఎస్ఎస్సి సీజీఎల్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బ్రదర్. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అండ్ మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, సోల్జర్ దుర్గా అని ఉంటుంది. మీకు ఇంకేమైనా పర్సనల్గా డౌట్స్ ఉంటే ఆ అకౌంట్కి వెళ్ళి మీరు మెసేజ్ పెట్టవచ్చు. మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. సో ఎస్ఎస్సి సీజీఎల్ ఈ జాబ్ గురించి ముందుగా తెలుసుకునే ముందు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. ఈ ఎస్ఎస్సి అండర్లో ఏమేమి వస్తాయంటే ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి సీజీఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిపిఓ, ఎస్ఎస్సి జేఈ అండ్ అలాగే స్టీనోగ్రాఫర్ సిహెచ్ఎస్ఎల్. ఇవన్నీ కూడా మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కిందకైతే రావడం జరుగుతుంది. అసలు ముందుగా ఎస్ఎస్సి జీడీ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అండి. అదే మన పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా ఎస్ఎస్సి జీడీ కిందకి రావడం అయితే జరుగుతుంది. అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది ఈ ఎస్ఎస్సి సీజీఎల్లో. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్ డిగ్రీ అయితే కావాలండి ఖచ్చితంగా. ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎస్ఎస్సి ఎంటీఎస్ దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే సిపిఓ దీనికి కూడా గ్రాడ్యుయేషన్ ఉండాలి. అండ్ అలాగే సిహెచ్ఎస్ఎల్ దీనికి ఇంటర్ చదివి ఉండాలి. సో వీటన్నిటి గురించి కూడా మనం ముందు ఒక్కొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. బట్ ఈరోజు అయితే ఎస్ఎస్సి సీజీఎల్ గురించి మనం క్లియర్గా మనం వివరించబోతున్నాము. సీజీఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్. సో ఈ సీజీఎల్ ఫుల్ ఫామ్ అండి. ఈ జాబ్కి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, ఎనీ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అండ్ అలాగే ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో మనకి వయస్సు అయితే మనకి ఏజ్ అయితే ఉండాలి. ఈ సీజీఎల్లో కొన్ని జాబ్స్ ఏంటంటే ఆడిటర్ ఉంది, అకౌంటెంట్, యూడీసీ అండ్ ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సిబిఐ కంట్రోల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్. అండ్ నెక్స్ట్ వీటన్నిటికీ కూడా మనకి 18 to 27 ఏజ్ అయితే మనకి ఏజ్ లిమిట్ అయితే ఉంది. నెక్స్ట్ జేఎస్ఓకి 18 to 32 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి. అండ్ నెక్స్ట్ ఫర్ రిమైనింగ్ పోస్ట్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ అయితే మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ సీజీఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుందండి. మొత్తం 100 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రశ్నకి 2 మార్క్స్ అయితే మొత్తం 200 మార్క్స్ ప్లస్ 100 క్వశ్చన్కి 200 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 25 ప్రశ్నలు అండ్ ఇంగ్లీష్ వచ్చేసి 25 ప్రశ్నలు. మొత్తం 100 ప్రశ్నలకి 200 మార్క్స్కి అయితే మనకి ఉండడం అయితే జరుగుతుంది. మనకి ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి టైర్ 2 ఎగ్జామ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. అబ్బాయిలకి హైట్ వచ్చేసి 157.5 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ టు 5 సెంటీమీటర్ ఎక్స్పెండ్ అయితే అయి ఉండాలి. అండ్ అలాగే అమ్మాయిలకి హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అండ్ 48 kgs వెయిట్ అయితే ఉండాలి. అండ్ వీటిలో స్పెసిఫిక్ పోస్టర్స్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది కదండి, దానికి అబ్బాయిలకి హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి వాకింగ్ వచ్చేసి మనకి 1600 మీటర్స్ అయితే ఉంటుంది. దానికి టైం వచ్చేసి 15 minutes ఫర్ మేల్ క్యాండిడేట్స్ అండి. నెక్స్ట్ 1 km ఉంటుంది, 20 minutes ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండి. అబ్బాయిలకు వచ్చేసి 1600 మీటర్లు 15 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. అమ్మాయిలకు వచ్చేసి 1 కిలోమీటర్ 20 నిమిషాల్లో మనం కంప్లీట్ చేయడం అయితే జరగాలి. అండ్ అలాగే సైక్లింగ్ కూడా ఉండడం జరుగుతుంది. 8 కిలోమీటర్లు 30 నిమిషాల్లో అబ్బాయిలు కంప్లీట్ చేయాలి. అమ్మాయిలు 3 కిలోమీటర్లు 25 నిమిషాల్లో మనకి కంప్లీట్ చేయాలండి. ఖచ్చితంగా ఈ ఫిజికల్లో ఇద్దరు కూడా ఫిట్ అవ్వాలి. నెక్స్ట్ శాలరీస్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి సీజీఎల్ శాలరీస్ వచ్చేసి ఇది యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కదండి. సో మినిమం 25,500 రూపాయల నుంచి 1,51,100 మీద మధ్యలో మనకి శాలరీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి బేసిక్ పే వచ్చేసి 44,900 రూపాయలతో మనకి బేసిక్ పే అనేది షురూ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ బేసిక్తో పాటు మనకి అలవెన్సెస్ కూడా ఉంటాయి, డిఏ, టీఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ ఇంకా కామన్ ప్రతి ఫోర్సెస్కి ఉండేవే సెంట్రల్ గవర్నమెంట్కి. సో వాటి పర్సంటేజ్ బట్టి వాటి శాలరీస్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది.
సో దీని ప్రమోషన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి సిజిఎల్ ఇన్కేస్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ మీకు కానీ జాబ్ కానీ వచ్చినట్లయితే మీకు సర్వీస్లో జాయిన్ అయిన 5-6 ఇయర్స్కి అయితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయితే మీరు అవ్వడం అయితే జరుగుతుందండి. సో అది జరిగిన 8-9 ఇయర్స్కి అసిస్టెంట్ కమిషనర్ అవుతారు. అది జరిగిన 4-5 ఇయర్స్కి డిప్యూటీ కమిషనర్ అవుతారు. అది జరిగిన 4-5 ఇయర్స్కి జాయింట్ కమిషనర్ అవుతారు. అంటే ఏంటంటే ఇలా 5-5 ఇయర్స్కి మీకు ప్రమోషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అనేది ఈ సిజిఎల్లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ఎస్ఎస్సి సిజిఎల్ అనేది మనకు గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల కిందకైతే మనకు రావడం అయితే జరుగుతుందండి. సో ఎవరైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినట్లయితే ఎస్ఎస్సి సిజిఎల్ అయితే అప్లై చేసుకోండి. ఇది ఒక మంచి జాబ్లో మాత్రం చెప్పవచ్చు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ అలాగే దీని లెవెల్ కూడా గ్రూప్ బి, గ్రూప్ సి కిందకైతే మనకు రావడం అయితే జరుగుతుంది. సో మనకి హయ్యర్ జాబ్ అనే చెప్పవచ్చు ఈ ఎస్ఎస్సి సిజిఎల్ అనే జాబ్ కూడా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.